పరమ తండ్రి నీకు వందనాలు. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరిచ్చిన ఈ మంచి సమయమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాలు ఇంకా మేము ఎలా బలపరుచుకోవాలో, ఎలా సరిచేసుకోవాలో ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మాకు మేలు చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వచనాలు. అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రైన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను. ఇక్కడ దేవుడు సొలొమోనుతో మాట్లాడిన సందర్భాన్ని మనము చూస్తున్నాం. సొలొమోను అనగానే మనకు గుర్తొచ్చేవి 2 విషయాలు. ఒకటి, దేవుడు ఆయనకిచ్చిన అద్భుతమైన జ్ఞానము. రెండవది, ఆయన కట్టిన మందిరము. ఈ 2 సొలొమోను యొక్క ఖ్యాతిని, సొలొమోను యొక్క ఘనతని అనేక దేశాలకు, అనేక రాజ్యాలకు వ్యాపించేలాగా చేశాయి. అయితే దేవుడి యొక్క మందిరాన్ని ఎప్పుడైతే సొలొమోను కడుతూ ఉన్నాడో ఆ సమయంలో సొలొమోనుతో దేవుడు మాట్లాడారు. నిజానికి దేవునికి మందిరము కట్టడం అనేది దావీదు యొక్క ఆలోచన. కానీ దేవుడు తన చిత్తం ప్రకారంగా దావీదు చేత కాదు గాని సొలొమోను చేత ఆ మందిరాన్ని కట్టించుకుంటున్నారు. అయితే ఆ మందిరాన్ని కట్టడానికి సొలొమోను ఎంతగానో అనేక రకాలైన వస్తువుల్ని, లేకపోతే ఆ మందిరానికి కావాల్సిన సమస్తాన్ని అన్నిటిని కూడా దావీదు సిద్ధపరిచాడు. తర్వాత సొలొమోను కూడా చాలా శ్రద్ధ కలిగి ఆ మందిరాన్ని కడుతున్నాడు. ఎందుకంటే అది చాలా సౌందర్యంగా, దేవుడు సంతోషించే విధంగా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఆ మందిరాన్ని సొలొమోను నిర్మిస్తున్నాడు. అలా మందిరాన్ని కడుతున్న సమయంలో సొలొమోనుకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, అయినా గాని నీవు నా కట్టడల్ని, నా న్యాయవిధుల్ని అనుసరించి నడుచుకోవాలి. నా ఆజ్ఞలకు నువ్వు లోబడాలి. అప్పుడు నీ తండ్రైన దావీదుతో నేను చేసిన నిబంధన లేదంటే ఆ వాగ్దానాన్ని నీ పక్షమున స్థిరపరుస్తాను అని చెప్తున్నారు. అంటే సొలొమోను జీవితంలో మందిరాన్ని కట్టడం అనేది గొప్ప భాగ్యం. అయితే ఆ మందిరాన్ని కట్టి సొలొమోను యొక్క జీవితం ఎలా ఉన్నా సరే దేవుడు దాన్ని అంగీకరిస్తాను అని చెప్పడం లేదు. నువ్వు ఎంత మందిరాన్ని కట్టినా, ఆ మందిరం కోసం నువ్వు ఎంత ప్రయాసపడినా, ఆ మందిరాన్ని ఎంత సౌందర్యంగా నీవు నిర్మించినా సరే నీ నుండి నాకు కావలసింది ఏంటి అనంటే నా ఆజ్ఞలకి, నా కట్టడలకి నీవు లోబడాలి, నువ్వు విధేయత చూపించాలి, నా న్యాయ విధులను నీవు అనుసరించి నడుచుకోవాలి. ఇది నీ నుండి నేను ఆశిస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే ఇలా ఉంటావో నీ తండ్రి పక్షమున లేదా నీ తండ్రికి నేను చేసిన వాగ్దానం ఏదైతే ఉందో అది నీ పక్షముగా నేను స్థిరపరుస్తాను అని సొలొమోనుతో దేవుడు చెప్తున్నారు. నిజమే, ఈరోజు సొలొమోను మాత్రమే కాదు, మనం కూడా ఈ విషయాన్ని నేర్చుకోవాలి. అదేంటంటే చాలాసార్లు మనము దేవుడి కోసం నేను అది చేశాను, ఇది చేశాను, ఇన్ని కానుకలు ఇచ్చాను, ఈ పరిచర్య చేశాను, దేవుని పేరట అది కట్టాను, ఇది చేశానని మనం దేవుడి కోసం చేసినవి ఎన్నో గొప్పగా చెప్పుకుంటాం. నిజమే, దేవుడి కోసం మనం పని చేయడం, దేవుని కోసం అలాంటి మంచి క్రియలు చేయడం మంచిదే. అయితే అవన్నీ ఎన్ని చేసినా సరే మనలో దేవునికి విధేయత చూపించడం, దేవుని ఆజ్ఞలకి లోబడడం, దేవుని కట్టడల్ని అనుసరించడం అనేది లేకపోతే మనం ఎన్ని చేసినా సరే అవన్నీ వ్యర్థమే. ఎందుకంటే దేవుడు సంతోషించేది బలులు అర్పించడంలోనో, లేకపోతే అర్పణలు తీసుకురావడంలోనో, దేవుని కోసం అవి ఇవి చేయడంలోనో కాదు కానీ వాటికంటే ప్రాముఖ్యంగా, ప్రాథమికంగా ఒక వ్యక్తి దేవునికి విధేయత చూపించడంలోనే దేవుడు అధికంగా సంతోషిస్తారు. అందుకనే సమూయేలు ద్వారా రాజైన సౌలుతో దేవుడు ఎలా అంటారు, ఏమనంటే ఒకడు నా ఆజ్ఞలు వినడం లేదా నా కట్టడలకు లోబడడం అనేది దహన బలులు అర్పించుట కంటే నాకు ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది అని. కాబట్టి ఈరోజు ఒకవేళ మీ జీవితంలో మీరు ఎవరైనా సరే దేవుని కోసం, దేవుని ఆజ్ఞలకి లోబడకుండా, ఆయనకు విధేయత చూపించకుండా, ఆయన కోసం అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం,
లేదా అక్కడికి వెళ్తున్నాం, ఇంకో ఈ పని చేస్తున్నాం అని చెప్పుకుంటూ దేవుని ఆజ్ఞలకు లోబడకుండా మీరు ఉంటున్నారేమో. అది ఏమాత్రము కూడా దేవునికి సంతోషాన్ని ఇవ్వదు. కాబట్టి మీరు మొదట చేయాల్సింది ఏంటంటే ఆయన ఆజ్ఞలకి లోబడాలి. ఆయన కట్టడలకు విధేయత చూపించాలి. ఆయన న్యాయ విధులను అనుసరించి నడుచుకోవాలి. అలా మీరు చేసినప్పుడు, ఆ విధేయత మీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు చేసేది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు చాలామంది దేవునికి లోబడకుండా దేవుని పేరట పేదలను ఆదరించేవారు, లేదా పేదవారికి సహాయం చేసేవారు, తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించేవారు ఉంటున్నారు. అవన్నీ మంచిదే. ఆ కార్యములన్నీ దేవుడు మనల్ని చేయమని చెప్పారు. అవన్నీ మంచిదే. అవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవే. కానీ నీలో దేవునికి విధేయత లేకుండా, దేవునికి లోబడకుండా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు బ్రతకకుండా నువ్వు ఎన్ని చేసినా సరే అది దేవునికి సంతోషాన్ని ఇవ్వదు. కాబట్టి సొలొమోను అంతటి రాజు జ్ఞానవంతుడితోనే దేవుడు చెప్తున్నాడు, నువ్వు మందిరం కట్టించుచున్నావు, కానీ నీవు నా మాటకు లోబడాలి, నా ఆజ్ఞలకు విధేయత చూపించాలి, నా కట్టడలను అనుసరించాలి. అప్పుడే నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానమును నీ పక్షముగా నేను స్థిరపరుస్తాను అని చెప్తున్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ హెచ్చరికకి మనం లోబడాలి. మనం ఏదేదో చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం కాదు. దేవుని చిత్తం చేసినప్పుడే, దేవుని మాటలకు మనం లోబడినప్పుడు, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించినప్పుడే మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తారు. అలాంటి వారుగా మనం ఉందాం. దేవుడి కొద్ది మాటల్ని దీవించును గాక. ఆమేన్. ఇంకా మీలో ఎవరైనా సరే దేవుని కోసం అవన్నీ చేస్తున్నామని చెప్పుకుంటూ దేవుని మాటకి అవిధేయులుగా ఉన్నారేమో, ఈరోజే దాన్ని సరి చేసుకోండి. ప్రభు రాకడ కోసం మనం అందరం కూడా సిద్ధపడదాం. ఈ కొద్ది మాటల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. యేసు నామములో ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరి మీదకి అబ్రహాం ఆశీర్వాదాన్ని మేము విడుదల పరుస్తున్నాం. మీలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో యేసు నామములో ఆయన స్వస్థపరిచే ప్రభావం మిమ్మల్ని తాకి స్వస్థపరుచును గాక. ఈ దినము మీరు చేస్తున్న పనులు, ప్రయాణాలు అన్నిటిల్లో దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉండి నెమ్మది, సమాధానము, క్షేమమును అనుగ్రహించును గాక. దేవుని కృప మనందరికీ తోడయ్యుండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో మనలందరినీ కూడా దేవుడు తన రాకడ కొరకు సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్.